యోయో టీవీ సినీ టాకీస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటనలోనే కాకుండా ఒక తెలివైన వ్యక్తిగా కూడా చాలానే ఎదిగాడు. తండ్రి పట్టుదల, బాబాయ్ సింపుల్ సిటీని బాగానే నేర్చుకున్నాడు. మెగా ఫ్యామిలీకి అసలైన వారసుడని ఇటీవల రంగస్థలం సినిమాతో చరణ్ నిరూపించాడని చెప్పాలి. రంగస్థలం సినిమా 200 కోట్లను దాటి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా పవర్ స్టార్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు. చరణ్ మాట్లాడుతూ, రంగస్థలం సినిమా మొత్తం ఒక విలేజ్ సెట్ లో జరిగింది. అయితే ఓసారి ఒక వ్యక్తితో షూటింగ్ నుంచి తీసుకొని బయటకు వెళ్ళాను. అతను చేపలు పడుతుంటాడు. నన్ను తీసుకెళ్తావా అని అడగగానే సెక్యూరిటీ లేకుండా పడవలో తిరిగాను. మంచి అనుభూతిని ఇచ్చింది. అందువల్ల కూడా చిట్టిబాబు పాత్ర అలా అలవాటు చేసుకున్నా. అప్పటి నుంచి సింపుల్ గా ఉండటం అలవాటైంది. మా ఆవిడ ఓసారి సింపుల్ గా ఉంటే బాగుంటావన్నందుకు ఇలా ప్రతిరోజు కనిపించాలా అని నవ్వుతూ అంటుంది. నాన్న మంచి క్రమశిక్షణ చాలా నేర్చుకున్నా. ఇప్పటికీ నాన్నగారు నా జాగ్రత్తలపై దృష్టి పెడతారు. సమయానికి నిద్రపోవాలి అంటారు. బాబాయ్ నుంచి కూడా కొన్ని నేర్చుకున్నా. ఆయన ఒక 6 నెలలు సినిమా చేస్తే మరో 6 నెలలు ఫ్యామిలీతో విహారయాత్రలకు వెళ్తుంటారు. ఒక సినిమా చేయగానే అలా నేను కూడా చేయాలని డిసైడ్ అయ్యానని తెలిపారు. ఇక శ్రీరెడ్డి కామెంట్స్ గురించి స్పందిస్తూ, అలాంటి మాటలు ఊహించలేదు, ఎవరు కూడా జరగాలని అనుకోరు. ప్రస్తుతం మహిళల సంరక్షణ కోసం కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక రాజమౌళి ప్రాజెక్టు గురించి చెబుతూ, మీకు ఎంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు. ఎన్టీఆర్తో చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అదొక మంచి సినిమా అవుతుందని రామ్ చరణ్ తన అనుభవాలను వివరించాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.